హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సిరి వోల్గర్స్. అందరు బాగున్నారా? బాగుండాలని కూడా కోరుకుంటున్నా. ఓకేనా? ఏంటి ఎలా ఎక్కడికి వెళ్తున్నామో ఫేస్ ఎందుకు డల్గా పెట్టింది అనుకుంటున్నారు? ఏం చేస్తామండి, ఇంట్లో ఉండి ఉండి బోర్ గెట్టేస్తుంది. అలా బయటికి వెళ్దామని బయలుదేరాము. వీడియోస్ తీయమంటే వీళ్ళు తీయట్లేదు. మళ్ళీ నా కష్టం ఏదో నన్ను పడాలి కదా. నా కష్టకు తగ్గ ఫలితం మీరు ఇస్తారని అనుకుంటున్నా. డెఫినెట్గా తొందరలోనే మనని 1K సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇప్పటికైతే జస్ట్ 77% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. 20% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మిగతా 70% సబ్స్క్రైబ్ చేయలేదు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడవచ్చు కదా. ఎందుకండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు చూడడం వల్ల ఏమొస్తుంది చెప్పండి? వెహికల్స్ అండ్ అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే మా క్వార్టర్ మెయిన్ రోడ్డుకే ఉంటుంది. మెయిన్ రోడ్డుకు ఉండడం వల్ల వెహికల్స్ సౌండ్ ఎక్కువ వస్తుంది. అవి అవాయిడ్ చేసేసేయండి. ఓకేనా? ఈ మాల్లో మేము ఎందుకు వెళ్ళాం, ఇద్దరు పిల్లలతో మాల్లో మేము పడ్డ కష్టాలు ఏంటి ముందుగా తెలుస్తుంది మీకే. నేను చాలా స్లోగా మాట్లాడుతున్నాను అనుకుంటే కొంచెం వీడియో ఫాస్ట్ పెట్టుకొని చూసేసేయండి. వీడియో ఏం ఫాస్ట్ చూడడానికి కూడా జస్ట్ 4 minutes ఉంది. 4 minutes నా కోసం వెయిట్ చేసి చూసేసేయండి. ఓకేనా? మాల్లో మేము ఏం తీసుకున్నాం, ఎందుకు పైకి వెళ్ళలేదు, ఓన్లీ కింద మాత్రమే ఎందుకు తిరిగేసి వచ్చాం, ఇలాంటివన్నీ ఈ వీడియోలో తెలుసుకుంటారు. ఓకేనా? ఫస్ట్ మాల్లో అయితే మేము ఎందుకు వెళ్ళామంటే అలా తిరిగి కొంచెం రిలాక్స్ అవుతుంది బ్రెయిన్ అన్నట్టు వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళాక మా హస్బెండ్ ఊరుకుంటారా, ఒక ట్రోలీ తీసుకున్నారు. ఆ ట్రోలీలో మా బాబుని కూర్చోబెట్టారు. నేను మాత్రం మీరు వెళ్ళండి వీడియోస్ తీసుకుంటా అన్నట్టు కొంచెం అలా స్టిల్ ఇచ్చాలండి. వీడియోస్కి నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి నా స్టిల్కి. వీళ్ళు చూడండి ట్రోలీకి ఎలా దండలాడుతున్నారు. నేను లాగుతా. ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నాను చూసేసేయండి. ఇక్కడ నేను అదేంటివంటారు, బిర్యానీలోకి వేస్తారు కదా బఠానీలు, ఆ బఠానీలు తీసుకుంటున్నా. బఠానీలు, రెడ్ దాలు, గ్రీన్ దాలు, ఇంకా పెసరపప్పు అలా 3 తీసుకుంటున్నా. నేను ఇలా వేసుకుంటుంటే మా పిల్లలు నేను వేస్తా అని అడ్డం వచ్చేస్తున్నారు. వాళ్ళు కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి షార్ట్లో వస్తాయి. వాళ్ళు ఎలా చేశారు, ఎలా ఎక్స్పోజ్ ఇచ్చారు మాల్లో, అలాంటివన్నీ షార్ట్లో వస్తాయి. కానీ ఇక్కడ చూసేసేయండి ఎంత బాగుందంటే మాలు. వావ్, చాలా బాగుంది మాలు. కొన్ని సామాన్లు పెట్టారు, చూడడానికి చాలా బాగా అనిపించింది. తీసుకుందామంటే ఏం చేస్తావులే అన్నట్టు అన్నారు మా ఆయన. ఓకే, వీడియో కన్నా గుర్తుండిపోద్ది అన్నట్టు తీసుకున్నా. ఇక్కడ అది వీడియో రొటేట్ అవుతుందని చూసుకోలేదు, అలానే తీసేశారు. వేరే మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ వచ్చింది, వాళ్ళ అక్కకి ఇచ్చింటే అక్క అలా తీసేసింది. ఏం కాదు, అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? మీరు అడ్జస్ట్ చేసుకుంటారులేండి, మీరు చాలా మంచి వాళ్ళు. ఓకేనా? మన సబ్స్క్రైబర్స్ అంటే అది. మళ్ళీ వీళ్ళు చూడండి అలా తీసుకొని కింద వరకు ఎందుకు వచ్చామంటే ఇంకా పైకి వెళ్తే 10:30 అవుతుంది. మళ్ళీ ఎందుకులే అన్నట్టు ఓన్లీ కిందకు మాత్రమే తిరిగి ఇంకోసారి పైకి వెళ్ళాక ఇంకో వీడియోస్ వచ్చేస్తుంది. అది ఇప్పుడు కింద వీడియో మాత్రమే చూసేసేయండి. ఇవ్వండి మేము మాల్లో తీసుకున్నవి: జీరా పౌడర్, మస్టర్డ్ ఆయిల్, సఫోలా, గులాబ్ జామ్, చాక్లెట్. ఓన్లీ ఇంతే. మాల్లోకి వెళ్ళి ఏంటేంటో తీసుకుంటాం అనుకుంటారు, మేము ఏం తీసుకోలేదు. జస్ట్ చూద్దామని వెళ్ళాం. చూసి చూద్దామంటే కాల్సి వచ్చే రవ్వ అనమాట. వీళ్ళు చాక్లెట్ కోసం ఎంత దండలాడుతున్నారంటే, అబ్బా వద్దురా డాడీ. వీడైతే మధ్యలో ఏడుసుడు, కూర్చోడు, ఎత్తుకోమనుడు, చాలా చుక్కలు చూపిస్తాడు వాడు. ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం మేము. మాల్ నుంచి బయటకు వచ్చి మేము వెళ్ళే ప్లేస్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాం మీకు. ముందు వీడియోస్ చాలా బాగుంటున్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చుగా. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు చూస్తున్నారు? నచ్చిన వాళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వరు. ఓకేనా? ఇప్పుడు ఇంకా బయలుదేరాం కదా ఇంటికి. వెళ్ళి ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి అక్కడ కొన్ని విజిట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళి పోయి వంట చేసుకొని తినేలోపు 11 అవుతుంది. ఏం చేస్తాం, రిలాక్సింగ్ కోసం తిరిగితే ఇలా ఉంటుంది, ఇంట్లో ఉంటే అలా ఉంటుంది. ఎలా ఉన్నా బాధే. వీళ్ళు చూడండి ఫేస్లు ఎలా పెట్టారో డల్గా. ఏం చేస్తాం, ఇద్దరు పిల్లల్ని తోలుకెళ్తే ఇలానే ఉంటుంది. అలా మార్నింగ్ వెళ్దామంటే మార్నింగ్ ఏదో ఒక డే మొత్తం ఏదో ఒక వర్క్ ఉంటుంది. వీడు మాత్రం మామూలు అల్లరి చేయట్లేదు. మాల్లో మూలను కూర్చొని మళ్ళీ ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావురా అంటే నేను ట్రోలీ లాగుతా అని చెప్తున్నాను. ఇంకా ట్రోలీ లాగుతా అంటే ఏం చెప్తాను చెప్పండి? ఏం చేస్తావు, దొబ్బురా అంటే నేను దొబ్బను అని ఏడుస్తున్నాడు. అన్నీ వాడే చెప్తున్నాడు. ఇంకేం చేస్తాను చెప్పు? ఎలా అయినా వాళ్ళని అడ్జస్ట్ చేసుకొని మంచిగా అలా ఇలా కొన్ని నమ్మించి మాటలు చెప్పించి
మా పాప చూడండి ఫేస్ ఎంత డల్ పెట్టిందో. ఎందుకు అలా డల్ పెట్టిందో ఎక్స్పెక్ట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోస్లో వచ్చేస్తున్న ఎందుకు అలా పెట్టిందో. నెక్స్ట్ మంచి వీడియో వస్తుంది. సబ్స్క్రైబ్.